అర్ధరాత్రి అమావాస్య రోజు అవుట్ హౌస్ లో చూసిందంట. కృష్ణవేణి, అలివేణికి నిజం చెప్పేశావా? ఇంకా సేపట్లో మేము కళ్యాణ మండపానికి బయలుదేరుతున్నాం. అలాగే లక్ష్మీనారాయణ గారు, మేం కూడా బయలుదేరుతున్నాం. అది వంశీ. అత్తయ్య, మీరు ఏ విషయం చెప్పకుండా అలా నిలబడ్డారేంటి? రత్న, వంశీ ఇంకా నిద్ర లేవలేదమ్మా. ఇందాకటి నుంచి నిద్ర లేపడానికి ట్రై చేస్తుంటే సీరియస్ అవుతున్నాడు. చాలాసేపు వెయిట్ చేసి ఈ విషయం నీకు చెప్దామని వచ్చాను రత్న. మనం బలవంతంగా నిద్ర లేపితే అసలు అసలు పెళ్లి వద్దంటాడు. పెళ్లి డ్రెస్ వేసుకొనంటాడు. తను నిద్ర లేచాక బుజ్జగించి పెళ్లి డ్రెస్ వేసి పెళ్లి మంటపానికి తీసుకెళ్ళాలి. అంతకంటే మనకి వేరే దారి లేదు రత్న. రత్నప్రభ, ఇక్కడ నువ్వు ఇద్దరూ కలిసి నా అల్లుని మోసం చేస్తున్నారు కదే. కృష్ణవేణి, పద. ఏంటి కృష్ణవేణి, పద. పుట్టిల్లు కదా, మళ్ళీ వస్తుందో రాదో, చివరిసారిగా ఇంటిని చూసుకుంటుందేమో. అంతే కదా కృష్ణవేణి? ఏమ్మా, చివరిసారిగా ఇల్లు చూసుకోవడం ఏంటి? ఆడపిల్ల అత్తారింటికి పోతే మళ్ళీ పుట్టింటికి రాకుండా ఉంటుందా? నా ఉద్దేశం జమీందారింటి కొడలవుతుంది కదా, మళ్ళీ పుట్టింటికి ఎందుకు వస్తుందా అని. బామ్మ, నీ నోరు ఊరికే ఉండదా? వెళ్ళి కార్లో కూర్చో. అయ్యో రామా, ఇప్పుడు నేనేమన్నాను?
కృష్ణవేణి పదమ్మా. ఇంకా పడుకున్నాడేంటి? వంశీ, నాన్న వంశీ, వంశీ లేనన్నా. వంశీ, నాన్న వంశీ లేనన్నా. నీకోసం టిఫిన్ తెచ్చాను వంశీ. వంశీ, టిఫిన్ తెచ్చాడా నీకోసం? నన్ను నిద్రలోంచి డిస్టర్బ్ చేస్తావంటే చంపేస్తాను. వంశీ, వంశీ, నాన్న వంశీ, వంశీ, ఇంకా సేపట్లో మేము కళ్యాణ మండపానికి బయలుదేరుతున్నాం. టైం అయిపోతుంది. ఓ కమాన్ వంశీ. ముహూర్తానికి టైం అవుతోంది. నిద్ర లేపితే కోపగించుకుంటాడు, పెళ్ళొద్దంటాడు. ఇప్పుడెలా?
బొమ్మని తీసుకొచ్చి నెల రోజుల్లో పెళ్లి చేస్తాను. అత్తయ్య, అత్తయ్య, వంశీ ఇంకా నిద్ర లేవలేదా? రత్న, అది 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 అలా నసుగుతారేంటి? వంశీ నిద్ర లేచాడా లేదా? ఇంకా నిద్ర లేవలేదు రత్న. ఈ పెళ్లి జరగదు. ఈ పెళ్లి జరగదు. జరగదు, 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 జరగదు. వాట్ హ్యాపెండ్ రత్న? ఎందుకు అట్లా అరుస్తున్నావు? సృజన్, నేను అనుకున్నట్టుగా ఏదీ జరగడం లేదు. వంశీ వంశీ ఇంకా నిద్ర లేవలేదు. అనుకున్న ముహూర్తానికి మనం వెళ్ళలేవు. నాకు తెలుసు, నాకు తెలుసు, ఈ పెళ్లి జరగదు. వంశీకి పెళ్లి చేస్తానన్న నమ్మకం నాకు పోయింది. నాకు తెలిసి ఈ పెళ్లి కాదు, ఈ పెళ్లి జరగదు. ఈ పెళ్లి జరగదు, ఈ పెళ్లి జరగదు. రత్న, ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్. జరగదు, రత్న, జరగదు, జరగదు, జరగదు. ఈ పెళ్లి జరగదు, జరగదు. ఈ పెళ్లి జరగదు, జరగదు, జరగదు. ఈ పెళ్లి జరగదు, ఈ పెళ్లి జరగదు, జరగదు, జరగదు. ఈ పెళ్లి జరగదు, జరగదు. ఈ పెళ్లి జరగదు, జరగదు, జరగదు. రత్న, ఏం చేస్తున్నావు రత్న? వదలు సృజన్, నా తల పగలాలి. నేను హాస్పిటల్కి వెళ్ళాలి. వదలు, వదలు. నీకేమైనా పిచ్చి పట్టిందా? ఏంటిది రత్న? ఏమైంది నీకు? ప్లీజ్ రత్న, ఏమైంది నీకు? సృజన్, రత్న, కంట్రోల్ యువర్ సెల్ఫ్. రత్న, కమాన్. అంతా అయిపోయింది సృజన్. నేను హాస్పిటలైజ్ అయ్యానని చెప్పి కృష్ణవేణికి ఫోన్ చేయి. ఓ కమాన్ రత్న, గట్ల మాట్లాడకు. ఈ పెళ్లి జరగదని కృష్ణవేణికి చెప్పి. రత్న, ఏమైంది నీకు? నువ్వేనా గిట్లా మాట్లాడేది? నాకింతకంటే పరిష్కారం కనిపించట్లేదు సృజన్. పరిష్కారం లేదని గిట్ల కంట్రోల్ తప్పి ప్రవర్తిస్తావా? మేమేమా? నీలో ఇంత డిసప్పాయింట్మెంట్ నేనెప్పుడూ చూడలేదు రత్న. ఐ లాస్ మై హోప్ సృజన్, ఐ లాస్ మై హోప్. కమాన్ రత్న, ప్లీజ్ ఏడవకు. నువ్వు ఇలా హిస్టరీగా మారిపోతే దాన్ని చూసి మేము ఎలా తట్టుకోగలం? ప్లీజ్ సృజన్, ప్లీజ్. రత్న, అసలు నువ్వేనా గిట్లా మాట్లాడేది? నా భార్య రత్నప్రభ నేనా ఇలా ప్రవర్తించేది? నెవర్. నేను ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు రత్న. నేను ఈరోజు పొలిటీషియన్గా సక్సెస్ఫుల్గా నిలబడ్డానంటే కారణం నువ్వు. బిజినెస్లో నెంబర్ 1గా ఉన్నానంటే కారణం నువ్వు.
ఫ్యామిలీని కంటికి రెప్పలా కాపాడుకుంటూ వస్తుంది నువ్వు. మన జమీందారీ పరువు ప్రతిష్టల్ని నిలబెట్టుకుంటూ వస్తుంది నువ్వు. అట్లాంటిది వంశీ పెళ్లి జరగదేమో అని ఇంతలా తల్లడిల్లిపోవడం చూడలేకపోతున్నాను రత్న. వంశీ పెళ్లి చేయాలన్న నీ తల్లి మనసుని నేను అర్థం చేసుకోగలను. వంశీ కృష్ణవేల పెళ్లి జరుగుతుందో లేదో అది నీ చేతుల్లో లేదని మాకు అర్థమైంది. బట్ ఖచ్చితంగా జరుగుతుందన్న కాన్ఫిడెన్స్ మాత్రం కోల్పోవద్దు రత్న. బీ బ్రేవ్. పిన్ని, వంశీ ఏ క్షణంలో లేచినా 5 నిమిషాల్లో రెడీ అయిపోతాడు. తనని పెళ్లి మండపానికి తీసుకొచ్చే బాధ్యత మీది. అలాగే సృజన్. మనం టెన్షన్ పడాల్సిందేం లేదు. చూడు, ముహూర్తానికి ఇంకా టైం ఉంది. ముందు మనం పెళ్లి మండపానికి వెళ్దాం, అక్కడ వెయిట్ చేద్దాం. లేకపోతే లక్ష్మీనారాయణ గారికి డౌట్ వస్తుంది, కృష్ణవేణి ఇంకా టెన్షన్ పడుతుంది. మనం ముందు వెళ్ళి వంశీ వెనుక వస్తున్నాడని మేనేజ్ చేద్దాం. ఓకేనా? మనకింకా అవకాశం ఉంది, భయపడాల్సిన అవసరం లేదు. మనం పెళ్లి మండపానికి వెళ్తున్నాం. ఓకే? అలాగే సృజన్, వెళదాం. అత్తయ్య, మేం బయలుదేరతాం. ఇకంతా మీ చేతుల్లో ఉంది. ఎలాగైనా వంశీని పెళ్లి మండపానికి తీసుకొచ్చే బాధ్యత నాది. మీరు బయలుదేరండి. రత్న, నువ్వు వెళ్ళి త్వరగా రెడీ వచ్చేసి. అలాగే సృజన్. ఓ మై గాడ్, ఈ పెళ్లి జరగకపోతే వదిన ఏమైపోతుందో అనిపిస్తోంది. నో, ఎలాగైనా ఈ పెళ్లి జరగాలి, తప్పదు. రత్న, వెళ్దామా? అమ్మో, నాన్న వంశీ, వంశీ తొందరగా లేరా? వంశీ, నాన్న వంశీ తొందరగా లే నాన్నా. లే, రెడీ అవ్వు.